నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో వైసీపీ న్యాయవాదుల ఆధ్వర్యంలో సమావేశం. సమాజాన్ని చైతన్యపరచడంలో లాయర్ల పాత్ర కీలకమన్న మంత్రులు అంబటి, విడుదల రజని. హామీల అమలులో వైసీపీ నేతల విఫలం. పుస్తకాలను ఆవిష్కరించిన టీడీపీ నేతలు ధూళిపాల, శ్రావణ్ కుమార్. కొనసాగుతున్న సంఘాల సమ్మె. కబడ్డీ ఆడి అంగన్వాడీల నిరసన. మోకాళ్లపై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన. అర్ధనగ్న ప్రదర్శన చేపట్టిన మున్సిపల్ కార్మికులు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో సర్కార్ భారీ కుంభకోణం. ఆరోపణలకు మంత్రి జోగి రమేష్ సమాధానం చెప్పాలన్న జనసేన. జిల్లా వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. న్యాయవాదుల సదస్సులో మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరచడంలో లాయర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. 2019 వైసీపీ అధికారంలోకి రావడానికి గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో కృషి చేశారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లాయర్ల సంక్షేమానికి సీఎం జగన్ లా నేస్తం లాంటి కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ ని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు న్యాయవాదులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, వైసీపీ లీగల్ సెల్ నేతలు మనోహర్ రెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, సిడి భగవాన్, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో కాబట్టి మీ ప్రొఫెషన్స్ లో మీరు చాలా మందికి హెల్ప్ చేస్తూ, ఇందాక మనం అనుకున్న వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అట్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ పీపుల్ బిలీవ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, కాబట్టి ఆ రెప్యుటేషన్స్ ని మీరు కాపాడుతూ ఎంతో మందికి మేలు చేస్తూ మీరు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యూ కెన్ బి ద వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అండ్ యూ ప్లే a very important role in the society and you are the influencers. You stand as an influencers. So all such influencers and new community, I really look forward for your support where the government is supporting, standing as a great support for the common people, and you also stand out and out for the common people as a voice for the voiceless as we are talking. So I request all of your support to our YSR Congress party in the coming future, and our leader who is standing as a backbone to the poorest of the poor, voice for the voiceless, and who has been great support to all the weaker sections. నేను మనం చేస్తున్నా చివరికి మున్సిపాలిటీ చేయలేదు, దాన్ని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రెవెన్యూ డివిజన్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు చేయలేకపోయావు? నువ్వు రెవెన్యూ డివిజన్ చేయలేని వాడివి, మున్సిపాలిటీ చేయలేని వాడివి, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొచ్చి కూరగాయలు ఎక్స్పోర్ట్ చేస్తాడు. నమ్మాలి. ఇంకా ఆ కుప్పం ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకుంటారు అనుకుంటున్నాడేమో. కుప్పం ప్రజలు చైతన్యవంతమయ్యారు. కుప్పం నుంచి చంద్రబాబును తరిగి కొనడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం మేము చంద్రబాబు మాటల్లోనే అర్థమవుతుంది కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నాడనేది ఒకే ఒక్క ఈక్వేషన్ అర్థమవుతుంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన జగన్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. జగన్ వైఫల్యాలను వివరిస్తూ నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్ర హామీల అమలులో 85% ఫెయిల్ అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ధూళిపాల నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల్లో సైతం జగన్ నమ్మకం కోల్పోయారన్నారు. 21 హామీలను మాత్రమే ఇప్పటి వరకు అమలు చేసిన జగన్ ఇచ్చిన హామీలను అన్ని తుంగలో తొక్కారన్నారు.
మద్య నిషేధం, రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఎమ్మెల్యేల స్థానాల మార్పుతో నమ్మిన వాళ్లను ముంచే ఏకైక వ్యక్తిగా జగన్ పేరు పొందారన్నారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీసీల కోసమే జగన్ ఉన్నట్టు కొత్త నాటకానికి తెరతీశారన్నారు. నమ్మి వైసీపీలోకి వచ్చిన డొక్కాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా ఎస్సీలు, బీసీలు తన బానిసల్లా జగన్ చూస్తున్నారని, ఎన్నికల కోసం జగన్ బీసీల జపం చేస్తున్నారన్నారు. జగన్ వైఫల్యాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన పుస్తకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇవాళ మొన్నటి వరకు వాళ్ళ నాయకుల విశ్వసనీయత ఉందని భావిస్తే ఇవాళ వాళ్ళ నాయకుల మీదే నమ్మకాన్ని కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నేను అద్భుతాలు చేస్తా ఉన్నా, నా పరిపాలన అద్భుతంగా ఉంది. ఆయన ఈ మధ్యన మనం చూసాం, యేసు ప్రభు పోలిన పోస్టర్లు కూడా ఎంచుకున్నాడు. ఆయన టీటీడీ ఇచ్చే వాటి మీద కూడా ఆయన బొమ్మే ఉంటుంది. మరి ఆయన అంత గొప్ప వ్యక్తి అనుకున్నప్పుడు సహజంగా ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో మనం చూసింది, ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే నిలబడితే ఆ ఎమ్మెల్యేకి తిరిగి టికెట్ ఇవ్వడం చూస్తాం. కానీ ప్రజలను కోరుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా నీటి మూటలు లాంటివే. అడుగు అడుగున ప్రజల్ని మోసం చేశారు, దగా చేశారు. అధికారం అనేది మా కోసం అనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రజల సంపదను దోచుకున్నారు, రాష్ట్ర సంపదను దోచుకున్నారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల ప్రజా సంపద దోపిడీ చేస్తే ఇవాళ మళ్ళీ ప్రజల పేరు మీద అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యమంత్రిని పదవిని అడ్డం పెట్టుకొని ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిలో కూడా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. చివరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా దోపిడీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా అమలు చేస్తామని హామీ ఇచ్చి బయటపడకుండా రాబోయే 25 సంవత్సరాలకి బ్రేవరేజ్ కార్పొరేషన్ ద్వారా లోన్లు తెచ్చుకున్నాడు. నాసిరకం మద్యాన్ని రేట్లు పెంచాడు. ఏమిటయ్యా అని అడిగితే ప్రజలు తాకుండా ఉండాలని రేట్లు పెంచానన్నాడు. వేరే మంచి ప్రజల్లో ప్రచారంలో ఉన్న బ్రాండ్స్ ఎందుకు దొరకట్లేదని అడిగితే ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం చేయాలని మేము బ్రాండ్స్ అన్నింటినీ ఆపేసామని చెప్తాడు. మరొక అంశం, అనేక పథకాలని కుదించి వేశాడు. ఉదాహరణకి గత ప్రభుత్వం హయాంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అమలవుతున్న పథకాల్లో ముఖ్యమైనది విద్యార్థులకి స్కాలర్షిప్ పథకం. ఆ స్కాలర్షిప్లని కుదించి ఇంటికి ఒక్కరికే పరిమితం చేశాడు. ఆ పేరు మార్చాడు. జగనన్న విద్యా దీవెన అని ఫీజు రియంబర్స్మెంట్కి పేరు మార్చి, అదేవిధంగా మెయింటెనెన్స్ గ్రాంట్ని జగనన్న వసతి దీవెన అని పేరు మార్చి అందరికీ అమలు చేయకుండా కొద్దిమందికే అమలు చేయటం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. 20వ రోజు సమ్మెలో భాగంగా రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణిచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి మేము స్ట్రైక్లోకి వచ్చి 20 రోజులైంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల ఇళ్ళని అట్లాగే ఎంపీల ఇళ్ళని ముట్టడి చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితిలో ఉంది. ఎన్ని రోజులైనా మా స్ట్రైక్ని మేము కొనసాగిస్తాము. ఎందుకంటే మాది ప్రధాన డిమాండ్కి ఏదైతే ఉందో వేతనం పెంపు అనేది అది సాధించుకునే వరకు మేము మా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. దానిలో భాగంగానే ఈరోజు ఆటాపాట
కార్యక్రమాన్ని కూడా నిర్వహించి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజుతో అంగన్వాడీ సమ్మె మొదలయ్యి 20వ రోజు నిరవధిక సమ్మెలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారం 20వ రోజు ఆటాపాట చేయాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు అంగన్వాడీలు మేము 2 టీములుగా ఏర్పడి ప్రభుత్వం టీము అంగన్వాడీ టీంగా మేము కబడ్డీ ఆడటం జరిగింది. మా కనీసమైన న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు కూడా మేము ఈ నిరవధిక సమ్మె చేస్తూనే ఉంటాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగొచ్చి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాము. లేదంటే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. మా న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి చెవులు, కళ్లు, నోరు మూసుకుని నిరసన తెలిపారు. నేనిన్నాను అని చెప్పే ముఖ్యమంత్రి తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సమగ్ర శిక్షలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవ్లు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. మాకు మినిమం టైం స్కేల్గా కాకుండా హెచ్ఆర్ పాలసీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుతున్నామండి. 11 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఏ డేటా కావాలన్నా మేము ఎంఈఓ ఆఫీసుల ద్వారా ఇక్కడ జిల్లా ఆఫీసులకి, స్టేట్ ఆఫీసులకి పంపిస్తున్నాము. గవర్నమెంట్ ఎప్పటికైనా మాకు మా ముఖ్యమైన డిమాండ్లు మేమేమైతే కోరుతున్నామో అవి మొత్తం నెరవేర్చాలని. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవి కూడా చర్చకు రాకుండా ఈరోజు హెచ్ఆర్ పాలసీ కానీ రెగ్యులర్ కానీ ఈ అంశాలు ఏవి కూడా చర్చకు రాకుండా కీలకమైనటువంటి అంశాలన్నింటిని వదిలేసి మేము వచ్చిన తర్వాత చేస్తాం, సమ్మె విరమించండి అని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం స్పష్టంగా ప్రభుత్వానికి, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్పష్టమైనటువంటి హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పేసి, ఎప్పటి వరకు ఎవరైనా సమ్మెలోకి రాని వాళ్ళు కూడా ఈ రోజు నుంచి మంత్రి గారు ఏదైతే చర్చలు జరిపారో వాటిని తెలుసుకొని ఈరోజు సమ్మెలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మరో దఫా చర్చలు జరిపి ప్రధానమైనటువంటి డిమాండ్లు చర్చించి వాటిని జీవో రూపంలో కూడా తీసుకొచ్చే విధంగా కూడా ఉంటేనే మేము సమ్మె విరమిస్తాం తప్ప లేకపోతే ఈ సమ్మె కొనసాగిద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బ్రాడీపేటలో ఆధునీకరించిన యూటీఎఫ్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. యూటీఎఫ్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమాలకు యూటీఎఫ్ కార్యాలయం ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచిందని వెల్లడించారు. గడిచిన 4 ఏళ్ల పాలనలో విద్యారంగంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో కూడా యూటీఎఫ్ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తోందని లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, సహాధ్యక్షురాలు కుసుమకుమారి, జిల్లా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కళాధర్, యూటీఎఫ్ నాయకులు జోజయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ ప్రయోజనాలు రక్షించడానికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి యూటీఎఫ్ గత 50 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసింది. గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో కూడా నాయకత్వం అనేక ఉద్యమాలు చేసింది. ఈ కార్యాలయం గత 3 దశాబ్దాలుగా ఉద్యమాలకు కేంద్రంగా ఉంది, ఉద్యమాలకు నిలయంగా ఉంది. కేవలం యూటీఎఫ్ ఉద్యమాలే కాకుండా అనేక ప్రజా సంఘాలు చేసిన ఉద్యమాలకు కూడా ఈ నిలయంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఈ కార్యాలయం ప్రజా ఉద్యమాలకి, ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని, యూటీఎఫ్ ఉద్యమాలకి దిక్సూచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అవినీతి ఆరోపణలకు మంత్రి జోగి రమేష్ సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. అమరావతి రోడ్లోని జనసేన కార్యాలయంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో 4 లక్షల రూపాయల విలువైన పొలాలను 80 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు చెప్పారు.
జోగి రమేష్కు దమ్ముంటే ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్ విచారణకు రావాలన్నారు. జోగి రమేష్కి సీటు లేకపోవడంతో పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారన్నారు. కింది స్థాయి నాయకుల నుండి డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చిన వ్యక్తి జోగి రమేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పదవులు ఇచ్చారు కానీ పవర్ ఇవ్వలేదన్నారు. మంత్రి జోగి రమేష్ హోదా మరిచి మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల్లో అవినీతి జరగలేదా? ఎవరైనా సరే మీ దగ్గర ఇంటి స్థలాన్ని తీసుకున్నవారు మీరు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. సెంటు స్థలం 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చామని. అసలు అక్కడ ఎకరమే 4 లక్షలు ఉంటే మీరు 80 లక్షలు, 90 లక్షలు కొని అవినీతి కాదు అది? 4 లక్షల ఎకరం 80 లక్షలకి, 90 లక్షలకు కొని సెంటు 4 లక్షల రూపాయలు ఇచ్చాం, 80 లక్షలకు కొన్నాం అంటే 4 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండే పొలాలని 80 నుంచి 90 లక్షలకి ప్రభుత్వ సొమ్ముతో మీరు కొని ఆ 70-80 లక్షల రూపాయలు అవినీతి చేసిన మాట వాస్తవా కాదా? ఎవడైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ సిద్ధమా? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ శాఖనైనా సరే అవినీతి గురించి మాట్లాడే మీరు నీతిగా ఉంటామని చెప్పి మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీలో మేము మా లెక్కల ద్వారా వస్తాం, మీరు మీ లెక్కల ద్వారా వస్తారా? నువ్వేదో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడేదో ఇంటికి వెళ్తే నాకు మంత్రి ఇచ్చేస్తారని చెప్పేసి ఊళ్ళో ఇప్పుడు కూడా మళ్ళీ తిడితే రేపేదో సీట్ ఇస్తారు అని అనుకుంటున్నాము. నీకు సీటు ఉండదు. ఒకవేళ సీట్ ఇచ్చినా కానీ నువ్వు ఉండే ప్లేసు రాజమండ్రి సెంట్రల్ జైలు. గుర్తుపెట్టుకో రమేష్ గారు. మళ్ళీ ఎప్పుడు కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూడా చెప్తున్నాం, మీకున్నటువంటి అతి కొద్ది టైంలో మీరు ఏదైనా ఉంటే మంచి పనులు చేయండి, మంచి సలహాలు ఇచ్చిపోండి. కానీ ప్రతిపక్ష నాయకులు తిడదాము, ఏదో వాళ్ళ మీద బెదిరిద్దాము అని అనుకుంటే ఇక్కడ బెదరటానికి జనసేన, ఇది జన సైనికులు ఇక్కడ. అది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోండని చెప్పేసి మరొకసారి వీళ్ళకి. గడిచిన 4.5 ఏళ్లుగా తెలుగు యువత పోరాట ఫలితంగానే గుంటూరులో శిల్పారామం ప్రారంభానికి నోచుకుందని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ 4.56 కోట్ల వ్యయంతో 90% పనులు పూర్తి చేసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వైకాపా చేతుల్లో పడితే మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి 4.5 ఏళ్ల కాలం పట్టిందన్నారు. అంటే 4.5 ఏళ్ల శిల్పారామాన్ని పాడుపెట్టి ఎన్నికలకు 6 నెలల ముందు ప్రారంభం చేయడంలో ఆంతర్యం ప్రజలకు వైకాపా కష్టపడి కట్టించి ఇచ్చినట్లు చూపుతూ నమ్మవలికే ప్రయత్నం తప్ప వేరొకటి కాదన్నారు. గతంలో తెలుగు యువత అనేకసార్లు శిల్పారామం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పోరాటం చేసింది. అంతేకాక భవిష్యత్కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందో టీడీపీ ముఖ్య నేతలతో కూడిన బృందం వచ్చి పరిశీలించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్, తెలుగు యువత టీడీపీ నేతలు చెరుకుపల్లి నాగరాజు, కొల్లా నాగుల్, తెలుగు యువత నాయకులు సొంటినేని అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ 4.5 ఏళ్లు దాన్ని కదిలించకుండా శిల్పారామాన్ని అంతే ఉంచి ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారు వచ్చి మొన్న ఇక్కడ హంగు ఆర్భాటాల మధ్య ఓపెనింగ్ చేసుకుని వెళ్ళారు. కాకపోతే ఓపెన్ చేశారు, మేము కట్టించింది ఓపెన్ చేసినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ మీ పేరు వేసుకున్నా మేము బాధపడలేదు. కానీ ఈ 4.5 ఏళ్ల కాలంలో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళేదో కట్టినట్టు ఈ 4.5 ఏళ్ళు కట్టడానికి సమయం వీళ్ళు సొంత ఖర్చులతో ప్రభుత్వం కట్టించినట్టు ప్రజలను నమ్మించడానికి ఇంత తాత్సారం చేశారు. అటు టిట్కో ఇల్లు అంతా చేశారు. అంటే ఈ 4.5 ఏళ్ళు పాడుపెట్టి వీళ్ళు ఇప్పుడేదో కట్టించి ఇచ్చినట్టు ప్రజలను నమ్మిద్దామని చెప్పి ప్రజల్ని తప్పుదో పడించడానికి ఇది ఒక స్ట్రాటజీగా భావించాల్సిన అవసరం ఉంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. నూతనంగా అవయవ దానం, శరీర దానంపై ప్రజల్లో అవగాహన కల్పించి దాతలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేకేసీ కళాశాల రోడ్లోని దాక్షిణ్య స్కూల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. సంస్థ చైర్మన్ రమేష్ తో పాటు అధ్యక్షురాలు విమల కుమారితో పాటు డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ సేవా కుమార్ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సమాజ హితంకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అలాగే అవయవ దానం, శరీర దానంకు సంబంధించిన విభాగంను ఏర్పాటు చేశారు. ప్రజల్లో అవయవ దానం, శరీర దానంపై అవగాహన కల్పించనున్నట్లు సంస్థ చైర్మన్ రమేష్ తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అవయవ దానం, శరీర దానంకు ముందుకు రావడం అభినందనీయమని డాక్టర్ రమణ యశస్వి అన్నారు.
ఈ మానసిక వికలాంగులకు యూనిఫామ్ బట్టల పంపిణీ కార్యక్రమం, మరీ ముఖ్యంగా ఈరోజు మానవతా సంస్థలో ఈ నేత్రదానము, అవయవ దానము మరియు శరీర దానం యొక్క ఆ విభాగాన్ని, ఆ సేవల్ని మానవతా సంస్థలో ప్రారంభించడం అనేది ఈరోజు ముఖ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకి, సమాజానికి ఉపయోగపడేలాగా ఈ నేత్రదానం, అవయవదానం మరియు శరీర దానం విభాగాన్ని పటిష్టపరచాలని మానవతా సంస్థ భావిస్తోంది. ఇప్పటికీ 50 మంది సభ్యులు ఈ దానం చేయటానికి, శరీర దానం, అవయవ దానం, నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు ఈ 2 రోజుల్లోనే. ఇది పెద్ద ఎత్తున చేపట్టి ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, హాస్పిటల్స్కి మరియు అందులకు ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఆర్గాన్ డొనేషన్ అండ్ బాడీ డొనేషన్ని వాళ్ళ యొక్క ఒక ఫీచర్గా ఇవాళ తీసుకొని ఈ రెండింటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పబ్లిక్లో ఈ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ ప్లెడ్జెస్ అంటే వాళ్ళు ప్రతిజ్ఞ చేసేలాగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అంగీకారంతో వాళ్ళ సైన్స్ తీసుకున్న పేపర్స్ కలెక్ట్ చేసుకోవటము, అలాగే అన్ఫార్చునేట్గా వారికి ఏమైనా జరిగినప్పుడు బ్రెయిన్ డెడ్ అయినా చనిపోయిన వారి ఆర్గన్స్ డొనేట్ చేసేలా ప్రమోట్ చేయటం కోసము ఇవాళ ఈ ఫీచరు మానవత వారు తీసుకొని అద్భుతంగా ఇక్కడ కార్యక్రమం చేపట్టారు. మెయిన్గా మేము ఈరోజు నేత్రదానంని ప్రమోట్ చేయడానికి, మాట్లాడడానికి అనుకుంటున్నాము. సో లాస్ట్ టైం మేము ఒక 15 డేస్ ముందు ఒక పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ది నేత్రదానం తీసుకురావడానికి కోసమని వచ్చాము. ఆ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు ఉన్నారు. ఆ పేషెంట్ నేత్రదానం చేసిన కళ్ళతో మేము ఇంకో ఇద్దరికి చూపు ఇచ్చాము. చాలా సక్సెస్ఫుల్గా ఇంకో 2 పేషెంట్స్కి నేత్రదానం చేయగలిగాము. ఇలా అందరూ కూడా ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే అలా నేత్రదానం చేయాలని ప్రోత్సహించాలని చెప్పాలని అనుకుంటున్నాము. జనవరి 4వ తేదీ నుండి జరగనున్న జైహో బీసీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జైహో బీసీ వాల్ పోస్టర్ను బీసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 4వ తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేతుల మీదుగా జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. 2 నెలల పాటు జరిగే కార్యక్రమాన్ని ప్రతి మండలంలో నిర్వహిస్తూ బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ బీసీలను చైతన్యవంతులను చేయనున్నట్లు చెప్పారు. బీసీల అభివృద్ది కోసం చంద్రబాబు అనేక కార్యక్రమాలను అమలు చేస్తే వాటిని జగన్ నిర్వీర్యం చేయడమే కాకుండా రానున్న ఎన్నికల్లో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఉప్పుటూరి పేరయ్య, గట్టి శ్రీనివాస్, కొంగర ఏడుకొండలు, గొడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు మా నాయకుడు ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు వరకు బీసీలకు ఏం చేశామో మేము ఒకసారి ప్రజలందరూ గమనించండి. ఈ రాష్ట్రంలో బీసీలకి పదవులు కానీ అనేక ఉన్నతమైన పదవులు కానీ గౌరవమైన ఇచ్చింది ఒక తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను. రేపు 4వ తారీఖు రాష్ట్ర పార్టీ ఆఫీసులో జరగబోయే మీటింగ్కి ఈ రాష్ట్రంలో బీసీలకు దశ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేయడానికి మీటింగ్ జరగబోతా ఉంది. కాబట్టి బీసీలందరూ తెలుగుదేశం పార్టీని బలపరిచి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు బీసీలంతా ఐక్యంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ అన్ని జిల్లాల్లోనూ ప్రజల దగ్గరికి వెళ్ళి బీసీలకి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి వివరించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ రోజున ఐక్య కార్యాచరణ రేపు 4వ తారీఖు నుంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలోని రాజాగారి తోటలో నిర్వహించిన వానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు ఉన్నా 24 గంటలు తూర్పు నియోజకవర్గం ప్రజల కోసం తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు స్థానికులకు వివరించారు. వార్డులో సైడు కాలువలు, లీకైన డ్రైనేజీలు పరిశీలించి కార్పొరేషన్ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ జాఫర్ ఖాన్, వార్డు ప్రెసిడెంట్ ఆవుల కోటేశ్వరరావు, జిలానీ, నూర్ అహ్మద్, దుర్గాప్రసాద్, డిపి,
గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి హిందూ కాలేజీ కూడలి వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు సిఐటియు గుంటూరు నగర పశ్చిమ కమిటీ అధ్యక్షులు బి సత్యనారాయణ మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా చట్టాలలో మార్పులు చేసి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక సమ్మె విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి నిర్బంధానికి పూనుకోవడం అన్యాయమని అన్నారు. 6వ రోజు సమ్మెలో యూనియన్ నాయకులు పూనేపల్లి శ్రీనివాసరావు, పాసం పూర్ణచంద్రరావు, కాటమరాజు, కుంభా శివయ్య, ఏటుకూరు రోసమ్మ తదితరులు పాల్గొన్నారు. నవీన స్కూల్ 44వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్లోని నవీన స్కూల్ ఆవరణలో జరిగిన వేడుకల్లో పాఠశాల చైర్మన్ చిన్నపరెడ్డి, గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హెడ్ మాస్టర్ నవీన్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ ను బహూకరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు స్కూలు యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందన్నారు. చదువు మాత్రమే కాకుండా క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించేలా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నవీన స్కూల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకుంటారన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిన్నమ్మ, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు 44వ వార్షికోత్సవాన్ని పాఠశాల జరుపుకుంటుంది. నిజంగా ఇంత మంచి పాఠశాల వార్షికోత్సవంలో పాలు పంచుకోవడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. పాఠశాలలో చిన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో నవీన్ గారు హెడ్ మాస్టరు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిగతా టీచర్స్ అందరూ మంచి ఫ్యాకల్టీతో విద్యార్థులను బాగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. ఓవరాల్గా పిల్లలకి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. 44వ వార్షికోత్సవానికి డైరెక్టర్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ దేవానందరెడ్డి గారు రావటం చాలా సంతోషంగా ఉంది. రావటమే కాదు, మా పిల్లలందరికీ ఓపికగా సిల్వర్ మెడల్స్ ఇవ్వటం, వాళ్ళని ప్రోత్సహించడం, చక్కటి సందేశాన్ని ఇవ్వటం పిల్లల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని భావిస్తూ వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జరుపుకోవడం మా స్కూల్లో చాలా ఆనందదాయకంగా ఉంది. మన డైరెక్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ దేవానందరెడ్డి గారు రావటం, ఈ ఫంక్షన్కి అందరికీ సిల్వర్ మెడల్స్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఇంకా ముందు సారు గొప్ప పొజిషన్కి వెళ్ళి అన్ని స్కూల్స్ పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 15వ లక్ష హనుమాన్ చాలీసా ఏకాసన పారాయణం గుంటూరులో వైభవంగా జరిగింది. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో హనుమత్ భక్తులు పాల్గొని 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించారు. లోక కళ్యాణార్థం గత 15 ఏళ్లుగా జూపిటర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ పర్యవేక్షకులు నరేంద్ర గౌతమ్ తెలిపారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి భవ్యమందిర ప్రారంభం సందర్భంగా ప్రతి ఇంటిలో దీపోత్సవం నిర్వహించాలన్నారు. ఇదే నెలలో అంటే ఈ తారీఖును మారిన తర్వాత 2024 సంవత్సరం జనవరి 22న ఏదైతే భారతీయ ఆత్మ సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి ఆదర్శపూర్తి అయినటువంటి శ్రీ అయోధ్య రాముల వారి భవ్య, దివ్య, నవ్య ఆలయ నిర్మాణం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగుతోంది. దానికి సంకల్పంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణలో
స్వామివారి స్పర్శ అక్షంతలు పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా చివరిలో అందించడం జరుగుతోంది. 1వ తారీఖు నుంచి మకర సంక్రమణ దాకా ప్రతి ఇంట్లో మనకి వీలైనంత మటుకు రామనామాన్ని జపించాలి. ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమం స్పందన రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జీఎంసీ కౌన్సిల్ హాల్లో ఉంటుందని కమిషనర్ కీర్తి తెలిపారు. సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యలపై కమిషనర్కు అర్జీలు ఇవ్వవచ్చని సూచించారు. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామ పరిధిలోని సెయింట్ జోసెఫ్స్ కోఆపరేటివ్ మిల్క్ సప్లై సొసైటీకి చెందిన 12 ఎకరాల 85 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని ఫాదర్ జ్యోతిరాజు తెలిపారు. సొసైటీ సభ్యులు సుద్దపల్లి గ్రామ ప్రజలతో కలిసి గుంటూరులో ఫాదర్ జ్యోతిరాజ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతోనే సొసైటీ భూమి ఆక్రమణకు గురైందని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అయితే సొసైటీ సభ్యులు భూమిలోకి వెళుతుంటే ఆక్రమణదారులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని సొసైటీ భూమిని రక్షించాలని సూచించారు. పై అధికారులు, కలెక్టర్ గారు, అదేవిధంగా పై అధికారులు అందరూ కూడా దీని మీద శ్రద్ధ వహించి వీటిని మరలా ఆ సొసైటీ భూమిని సొసైటీ పేరు మీదకే మరలా మరల్చవలసినదిగా, అడంగళ్ళ పేరు మార్చవలసినదిగా మేమందరం కోరుతూ ఆ ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా మిగిలినటువంటి తదితర అధికారులపై తగిన చర్యలు తీసుకొని ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ భూములను కాపాడవలసినదిగా మేమందరం కూడా హృదయపూర్వకంగా మేము కోరుతూ ఉన్నాం. అధికారులందరూ కూడా దీని మీద శ్రద్ధ వహించి మాకందరూ కూడా న్యాయం చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. సంపత్ నగర్లోని శ్రీ రామనామ క్షేత్రంలో కనుల పండుగగా సీతారాముల సామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. క్రోసూరి మురళీ కృష్ణమాచార్యులు ఆలయ అర్చకుల నిర్వహణలో శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా హోమం, విశ్వక్సేన ఆరాధన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో అభిషేకం, పంచామృతాలతో తిరుమంజన సేవ వైభవంగా నిర్వహించారు. లీలా సుందరి మస్తాన్రావు ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న పోలిశెట్టి హరిప్రసాద్ ని అనేక మంది దాతలను, అతిథులను సత్కరించారు. అనంతరం శ్రీరామచంద్రునికి కిరీటధారణ, పుష్పాభిషేకంతో పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణం శ్రీరామనామంతో మారుమ్రోగింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు విశేష అన్నప్రసాదన వితరణ జరిగింది. కార్యక్రమాలను కార్యవర్గం పర్యవేక్షించారు. ఓం ముని సంసుదాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహాముదారాయ నమః, ఓం సుగ్రీవేత్తదారాయ నమః, ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః, ఓం సురత సర్వాగనాశనాయ నమః. అరండల్పేటలోని అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ పాల్గొన్నారు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పవన్ కుమార్ మెదడు, నరాలు సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించారు. తలనొప్పి, బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. తలనొప్పి, గుండె నొప్పి, కడుపు నొప్పి వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చిన గోల్డెన్ అవర్ లోపే చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏవి సాయిరాం, కొండా శివరాంరెడ్డి, ముప్పాళ్ల ప్రసాదరావు, భావన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అలర్ట్ అవ్వాలి, ఏ ప్రాబ్లం వస్తే మనం ఎక్కువగా అలర్ట్ అవ్వాలి ఈ ఏజ్ లో అనే దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకున్నానండి. సో కామన్ గా మన దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో కామన్ గా మనం భయపడేది తలనొప్పి కానీ, చెస్ట్ పెయిన్ లేదా పొట్టల నొప్పి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ 3 సిస్టమ్స్కి సంబంధించినవి. తలనొప్పి అంటే తలనొప్పి కానీ, పెరాలసిస్ కానీ, పక్షవాతం, దాన్నే పక్షవాతం అంటాం. లేదు చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్, అలాగే కడుపులో నొప్పి. సో మనకి చెస్ట్ పెయిన్ అనగానే గుండె ప్రాబ్లం ఏమని భయం వేస్తూ ఉంటాం. అలాగే తలనొప్పి అనగానే బ్రెయిన్ స్ట్రోక్ ఏమో అని భయం వేస్తూ ఉంటాం. కడుపులో నొప్పి అనగానే ఏదన్నా పొట్టలో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.